దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపోజిట్ పౌలు తన ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడైనటువంటి తిమోతిని ఉద్దేశిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో సాటి సేవకుడైనటువంటి, సాటి సువార్థికుడైనటువంటి, సాటి దైవజనుడైనటువంటి తిమోతికి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, తిమోతి, నువ్వు యవనస్తుడివి కాబట్టి నీవు దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. నీవు దేవుని ఎదుట యోగ్యునిగా కనిపించుకోవటానికి జాగ్రత్త పడు, కానీ మనుషుని ఎదుట యోగ్యునిగా నిన్ను కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని చెప్పట్లేదు. అక్కడ రెండవదిగా చెప్తున్నాడు, సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుమని రెండో విషయాన్ని చెప్తున్నాడు. ఒకటి, దేవుని ఎదుట మనము యోగ్యులుగా మనము కనిపించేదానికి మనం సిద్ధపడాలి. రెండవదిగా, సిగ్గుపడనక్కరలేని పనివారిగా మనము మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా మనము కనపరుచుకోవడానికి మనము జాగ్రత్త పడాలి. మూడవదిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించిన వానిగాను. తర్వాత ఈ మూడు కూడా దేవుని ఎదుట మనం కనపరుచుకోవడానికి అక్కడ ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త పడు, జాగ్రత్త తీసుకో, టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. దాని నిమిత్తము నీవు జాగ్రత్తగా ఉండు. ఎలా అంటే అలా ఉండకు, ఎలా అంటే అలా బోధించకు, ఎలా అంటే అలా ప్రవర్తించకు, ఎలా అంటే అలా నీవు పనిచేయకు, జాగ్రత్తగా పనిచేయి. మూడవదిగా చెప్తున్నాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. మొదటిది, దేవుని యొక్క యోగ్యునిగా నీవు ఉండాలి. రెండవది, సిగ్గుపడనక్కర్లేని దేవుని పనివాడిగా నీవు ఉండాలి. మూడవది, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా నీవు ఉండడానికి చూడండి, నిన్ను నీవే మనుషుల యొక్క కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని ఉందా? సార్ చూడండి, 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే మనుషుల ఎదుట, లేక సంఘము ఎదుట, లేకపోతే గ్రామము ఎదుట కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడమని ఉందా? ఏమని ఉంది అక్కడ? దేవుని ఎదుట. సంఘం ముందు కాదు, మనుషుల ముందు కాదు, గ్రామం ముందు కాదు, ఎవరి ముందు? దేవుని ఎదుట మనము యోగ్యులముగా కనపరచడానికి మనము సిగ్గుపడనక్కరలేని పనివానిగా, దేవుని ఎదుట యోగ్యమైనటువంటి వారిగా, దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించే వారిగా ఉండటకు దేవుడు తన ఆత్మశక్తిని మనకు అనుగ్రహించును గాక.